మూవీ జేమ్స్ మరియు మైరా అనే కపుల్స్‌ని చూపిస్తూ స్టార్ట్ అవుతుంది. వాళ్ళ పెళ్లి జరిగి చాలా కాలం అయ్యింది. కానీ మైరా ఇంకా తల్లి కాలేదు. అందుకే ఆమె తల్లి కావడానికి మెడిసిన్స్ తీసుకునేది. మైరా ఒక ఆస్పత్రిలో నర్స్ మరియు జేమ్స్ ఒక బిల్డర్. ఒకరోజు వారిద్దరూ తమ స్నేహితుడు రోనీ ఇంటికి వెళ్తారు. రోనీ చాలా ధనవంతుడు మరియు అతని భార్య పేరు సోనియా. వారు నలుగురు కాలేజ్ రోజుల నుండి ఫ్రెండ్స్. అందుకే వారు తరచుగా ఒకరి ఇంటికి ఒకరు వచ్చేవారు. జేమ్స్ రోనీతో బిజినెస్ గురించి మాట్లాడుకునేవారు. కానీ రోనీ దృష్టి మాత్రం రోనీని ప్రేమిస్తున్న సోనియాపై ఉంది. వారి వివాహ జీవితంలో ఇద్దరూ చాలా సంతోషంగా ఉండడం చూసి జేమ్స్ మరియు మైరా కొంచెం వింతగా చూసేవారు. వారి ముఖాలను చూసిన సోనియా వారి వివాహ జీవితం గురించి అడుగుతుంది. సోనియా ప్రశ్న విన్న తరువాత వారిద్దరూ ఏమీ మాట్లాడరు. ఇక వారిద్దరూ అంత సంతోషంగా లేరని సోనియానే అర్థం చేసుకుంటుంది. ఇక జేమ్స్ వారి ఆనందానికి కారణం ఏమిటని అడుగుతాడు. దానికి వారిద్దరూ అతనితో చెబుతారు, మేము మా రాత్రులు ఒకరితో ఒకరు మరియు ఇతరులతో గడుపుతామని. అందుకే మేము ఎప్పుడూ ఒకరినొకరు విసుగు చెందము. బదులుగా అది మనలో ఒకరిపై ఒకరికి ప్రేమను పంచుతుంది. జేమ్స్ మరియు జేమ్స్ మరియు మైరా దీనిని అర్థం చేసుకోరు. అందుకే వారు ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. రోనీ మరియు సోనియా అక్కడి నుండే ప్రారంభించారు. రోనీ మరియు సోనియా మాట్లాడడం ఇద్దరికీ వింతగా అనిపించినప్పటికీ వారి చర్చలు ఇద్దరినీ మంటల్లో ముంచెత్తాయి. దీని కారణంగా వారు ఇంటికి చేరుకున్న వెంటనే సరదాగా గడపడం ప్రారంభిస్తారు. దీని తర్వాత వారిద్దరూ తమ కుటుంబాన్ని విస్తరించడం గురించి మాట్లాడుకోవడం ప్రారంభించారు. మైరా వైద్య పరీక్ష పూర్తిగా పాజిటివ్ వచ్చింది. ఆమె తల్లి కావచ్చని. కాబట్టి ఆమె జేమ్స్‌ని ఒక పరీక్ష చేయించుకోమని అడుగుతుంది. తర్వాత ఎవరిది లోపముందో తెలుస్తుంది అని మైరా అంటుంది. మరుసటి రోజు ఉదయం మైరా ఆసుపత్రికి వెళ్ళబోతున్నప్పుడు ఇద్దరు సోనియా మరియు రోనీ ఆలోచన గురించి మాట్లాడుకుంటారు. మరియు మైరా కూడా ఆసుపత్రిలో తన భాగస్వామి జెర్రీతో అదే మాట్లాడుతుంది. మైరా మాటలు విని జెర్రీ సంతోషంగా ఉన్నాడు. నిజానికి మైరాకు సోనియా ఆలోచన చాలా నచ్చింది. ఆమె తన ఆలోచనను ఒకసారి ప్రయత్నించాలనుకుంది. కానీ కొంచెం సంకోచించింది. ఇది భార్యాభర్తల మధ్య ప్రేమను పెంచుతుందని జెర్రీ ఆమెకు వివరిస్తుంది. ఎందుకంటే అతను మరియు అతని భార్య కూడా బహిరంగ వివాహంలో ఉన్నారు. ఇదంతా మైరాకు కొత్తది. కాబట్టి సోనియాతో చొరవ తీసుకోవాలని జెర్రీ ఆమెకు సలహా ఇస్తుంది. జెర్రీ సలహాను అంగీకరించి మైరా సోనియాను కలుస్తుంది. ఆ బహిరంగ వివాహంతో వీరిద్దరు ఒకరినొకరు దగ్గరవుతారని సోనియా ఆమెకు చెబుతుంది. కానీ జేమ్స్ తనను మోసం చేయడం ప్రారంభించవచ్చని మైరా భయపడింది. దీనిపై సోనియా అతనికి వివరిస్తుంది, మీరిద్దరు ఒకే గదిలో ఇద్దరు వేర్వేరు వ్యక్తుల చేతుల్లో ఉంటారు. కాబట్టి ఇలాంటిదేమీ జరగదు. దీనివల్ల మీరు కోరుకున్న ఒకరినొకరు మోసం చేసుకోలేరు. జేమ్స్ కూడా మైరా చెప్పిన దానికి అంగీకరించారు. మరియు ఈ పని కోసం వారు రోనీ మరియు సోనియాలను ఎంచుకున్నారు. ఎందుకంటే ఏదైనా తప్పు జరిగితే మొత్తం విషయం స్నేహితుల మధ్య మాత్రమే ఉంటుంది. అబ్బాయిలు ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. మైరా కళ్ళు రోనీపై మాత్రమే ఉండగా సోనియా దీనిని చూసి సంతోషిస్తుంది. రాత్రి జేమ్స్ మరియు మైరా వారి ఇంట్లో ఉన్నప్పుడు వారిద్దరికీ సోనియా మరియు రోనీ నుండి సందేశాలు వచ్చాయి. అందులో వారు శనివారం రాత్రి కలిసి నిద్రపోవడం గురించి మాట్లాడుకుంటున్నారు. శనివారం రాత్రి రాగానే ఇద్దరూ తమ ఇంటి నుండి బయటకు చేరుకున్నారు. జేమ్స్ మైరాను మరోసారి ఆలోచించమని అడిగాడు. మైరా ఖచ్చితంగా వేరొకరితో సరదాగా గడపాలని కోరుకుంటుంది. త్వరలోనే వారిద్దరూ రోనీ ఇంట్లో ఉన్నారు. జేమ్స్ మరియు మైరా కొంచెం సంకోచించారు. ఇది చూసిన సోనియా స్వయంగా జేమ్స్ వద్దకు వచ్చి అతనిని ఆకర్షించడం ప్రారంభించింది. జేమ్స్‌ను వేరొకరితో చూసి మైరా కొంచెం అసూయపడడం ప్రారంభించింది. ఆపై రోనీ మైరాను ఉత్తేజపరచడం ప్రారంభించింది. త్వరలోనే ఈ నలుగురు ఒకే గదిలో ఒకరి దాహం తీర్చుకోవడం ప్రారంభించారు. మరుసటి రోజు ఉదయం మైరా మరియు జేమ్స్ తన ఇంట్లో ఉన్నారు. ఇద్దరూ నిన్న రాత్రి తమకు ఎలా అనిపించిందో ఒకరినొకరు చెప్పుకోవడం ప్రారంభించారు. ఇద్దరూ వేరొకరితో చేయడం చాలా సరదాగా గడిపారు. కానీ ఇది వారి సంబంధంలో ఎటువంటి తేడాను కలిగించలేదు. అలాంటి ఒక రాత్రి సోనియా మరియు రోనీ వారిద్దరిని ఒక క్లబ్‌కు తీసుకువచ్చారు. వారిలాగే బహిరంగ వివాహాలు చేసుకున్న వ్యక్తుల సమూహం ఉంది. ఇదంతా చూసిన జేమ్స్ ఆశ్చర్యపోవడం ప్రారంభించాడు. మైరా కళ్ళలో ఒక వింత కాంతి కనిపించడం ప్రారంభించింది. ఇది చూసిన సోనియా మనం ఎవరితోనూ సరదాగా గడపడానికి వచ్చామని, మరెవరితోనూ కాదని గుర్తు చేసుకుంది. దీని తరువాత వారు నలుగురు ఒకే గదిలో వచ్చి ఒకరితో ఒకరు సరదాగా గడపడం ప్రారంభిస్తారు. సోనియా శరీరంలో చాలా మంటలు చెలరేగాయి మరియు జేమ్స్ దానిని శాంతింపచేయడానికి ప్రయత్నిస్తూ అలసిపోయాడు. అతను అక్కడే నిద్రపోయాడు. కొంత సమయం తరువాత అతను కళ్ళు తెరిచినప్పుడు అతను రోనీ మరియు మైరాను ఎక్కడా చూడలేదు.
అతను సోనియాను నిద్రలేపి వాళ్ళ కోసం వెతకడం మొదలుపెట్టాడు. మైరా రోనీని కౌగలించుకొని మరో గదిలో నిద్రపోతుంది. జేమ్స్కి అది అస్సలు నచ్చలేదు. ఇంటికి వచ్చిన తరువాత మైరాను ఇదంతా ఆపమ్మని అడుగుతాడు. ఎందుకంటే నలుగురు ఒకే గదిలో ఉండాలని వారు ఒక నియమం పెట్టారు. మరియు మైరా ఆ నియమాన్ని ఉల్లంఘించింది. మైరా ఈ విషయాన్ని సోనియాతో చెప్పినప్పుడు ఆమె చింతించవద్దని చెబుతుంది. త్వరలో జేమ్స్ స్వయంగా ఇవన్నీ చేయమని అడుగుతాడు. ఆ రాత్రి మైరా జేమ్స్కు ఫోన్ చేసి ఈ రోజు ఆసుపత్రిలో ఓవర్ టైం పని చేయాల్సి ఉందని, దీనివల్ల ఇంటికి రావడం ఆలస్యం అవుతుందని చెబుతుంది. మైరా లేకుండా ఇంట్లో ఉండటానికి జేమ్స్కి ఇష్టం లేదు. అకస్మాత్తుగా అదే క్లబ్ నుండి అతని ఫోన్కు సందేశం వచ్చింది. అతను గత రాత్రి సోనియా మరియు రోనీతో సరదాగా గడపడానికి అక్కడికి వెళ్ళాడు. ఆ సందేశాన్ని చూసిన జేమ్స్ క్లబ్కు చేరుకున్నాడు. ఇక్కడ అతను ఎవా అనే అమ్మాయిని కలుస్తాడు. ఎవా యొక్క వేడి యవ్వనాన్ని చూసి జేమ్స్ గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. జేమ్స్ ఏమీ చెప్పకముందే ఇవా అతన్ని ముద్దు పెట్టుకోవడం ప్రారంభించింది. కానీ జేమ్స్ తనను తాను నియంత్రించుకొని మైరాను మోసం చేయకూడదని అక్కడ నుండి బయటకు వచ్చాడు. మరుసటి రోజు జేమ్స్ తన వైద్య పరీక్ష గురించి మైరాతో చెబుతాడు. నేను తండ్రిని కాలేనని, అంటే తప్పు నాదేనని అతను అంటాడు. ఈ విషయం తెలిసిన తరువాత మైరా చాలా బాధపడింది మరియు ఆమె జేమ్స్తో మాట్లాడడం కూడా మానేసింది. ఒకరోజు మైరా పేరు మీద వారి ఇంటికి పూల గుత్తి వస్తుంది. కానీ పంపిన వారి పేరు దానిపై వ్రాయబడలేదు. జేమ్స్ అడిగినప్పుడు నిన్న జెర్రీ పంపించాడని మైరా అంటుంది. నేను ఆమెకు ఓవర్ టైం చేయడంలో సహాయం చేశాము. కానీ జేమ్స్కు రోనీ మీద అనుమానం వచ్చింది. అవకాశం వచ్చిన వెంటనే అతను రోనీని దీని గురించి అడిగాడు. దానికి రోనీ నేను మైరాకు పువ్వులు పంపలేదని చెప్పాడు. నేను మైరాకు నా పరీక్ష గురించి చెప్పినప్పటి నుండి ఆమె నాతో సరిగ్గా మాట్లాడడం లేదని జేమ్స్ కూడా రోనీతో చెప్పాడు. ఓపెన్ మ్యారేజ్ ఆలోచనతో అంతా బాగానే ఉంటుందని నేను అనుకున్నాను. కానీ ఇక్కడ దానికి విరుద్ధంగా జరుగుతోంది. జేమ్స్ మాట విన్న తరువాత రోనీ అతనికి నువ్వు చింతించకు అని వివరిస్తాడు. కాలక్రమేణా అంతా బాగానే ఉంటుంది. ఈ రోజు కూడా మైరా ఆసుపత్రి నుండి ఇంటికి రావడం ఆలస్యం అయ్యింది. జేమ్స్ ఆమె గురించి ఆందోళన చెందడం ప్రారంభించాడు. కాబట్టి అతను ఆసుపత్రికి కాల్ చేశాడు మరియు జెర్రీ ఫోన్ తీసుకున్నాడు. మైరా చాలా కాలం క్రితం వెళ్ళిపోయిందని జెర్రీ నుండి జేమ్స్కు తెలిసింది. ఇది విన్న జేమ్స్ మైరాను అనుమానించడం ప్రారంభించాడు. అతను జెర్రీని మైరాకు పువ్వులు పంపాడా అని అడిగాడు. దీనికి జెర్రీ నేను ఆమెకు పువ్వులు పంపలేదని చెప్పాడు. మరోవైపు మైరా క్లబ్కు వచ్చింది మరియు ఇక్కడ ఆమె రోనీని కలుస్తుంది. వాళ్ళ సంభాషణ నుండి వాళ్ళిద్దరూ ఇక్కడ రహస్యంగా కలుసుకునేవారని మరియు ఈ బహిరంగ వివాహం అనే ఆలోచన కూడా వారిద్దరిదేనని మనకు తెలుస్తుంది. ఎందుకంటే వారిద్దరూ చాలా కాలంగా ప్రేమ వ్యవహారం నడుపుతున్నారు. మైరా కూడా రోనీకి ఆ బిడ్డ గురించి చెబుతుంది. అది విన్న రోనీ చాలా సంతోషిస్తాడు మరియు మైరా నువ్వు నా ఇంటికి పూలు పంపకూడదని అంటుంది. జేమ్స్ నన్ను అనుమానించడం మొదలుపెట్టాడు. కానీ నేను ఆ పూలు పంపలేదని రోనీ అతనికి చెబుతాడు. ఇది విన్న మైరా ఆ పూలు ఎవరు పంపారో అని ఆలోచిస్తుంది. మైరా రాత్రి ఇంటికి వచ్చినప్పుడు జేమ్స్ ఆమెతో నువ్వు హాస్పిటల్లో లేవని నాకు తెలిసిందని చెబుతాడు. నువ్వు తల్లి కాబోతున్నావని కూడా నాకు తెలిసిందని చెబుతాడు. జేమ్స్ కోపంగా ఆమెను ఆ బిడ్డ తండ్రి గురించి అడుగుతాడు. అది విన్న మైరా ఈ బిడ్డ మీదేనని చెబుతుంది. వైద్య నివేదిక తప్పు. నువ్వు తండ్రి కావచ్చు, కానీ తాను ఎప్పటికీ తండ్రి కాలేనని జేమ్స్కు తెలుసు. నేను ఆ బిడ్డ కోసం షాపింగ్కి వెళ్ళానని మైరా చెప్పింది. అందుకే రావడం ఆలస్యమైంది. జేమ్స్ ఆమె ఇంకేమీ అడగకముందే మైరా అతన్ని ముద్దు పెట్టుకోవడం ప్రారంభించింది. మరుసటి రోజు ఉదయం జేమ్స్ తన ఇంటి బయట ఒక బేబీ ట్రయల్ని కనుగొన్నాడు. తాను తల్లి కాబోతున్నానని ఎంతమందికి చెప్పావని జేమ్స్ మైరాను అడుగుతాడు. దీనికి మైరా మా ఇద్దరికి మాత్రమే ఈ విషయం తెలుసునని చెబుతుంది. ఎవరో తనను ఖచ్చితంగా గమనిస్తున్నారని మైరా అర్థం చేసుకుంటుంది. అలాంటి ఒక రాత్రి జేమ్స్ మరియు మైరా రోనీ ఇంటికి విందు కోసం వచ్చినప్పుడు నలుగురు ఫోన్లోనూ అదే సందేశం వస్తుంది. ఆ సందేశంలో జేమ్స్ మరియు ఎవా ఫోటో ఉంది. జేమ్స్ ఎవాతో ఉండటం చూసి మైరా చాలా కోపంగా ఉంది. ఆ రాత్రి నేను అక్కడికి వెళ్ళాను, కానీ ముద్దు పెట్టుకోవడం తప్ప మరేమీ చేయలేదు. జేమ్స్ ఆమెకు వివరించాడు. కానీ మైరా జేమ్స్ మాట నమ్మలేదు. ఆమెపై
వారి ఫోన్‌లో మరొక సందేశం వచ్చింది. మరియు ఈసారి మైరా మరియు రోనీ ఫోటో వచ్చింది. ఇది చూసిన మైరా తన కోపాన్ని కోల్పోయి నిజం చెప్పడం ప్రారంభించింది. మైరా నిజం నలుగురి జీవితాల్లో తుఫాను సృష్టించింది. ఒక రాత్రి మైరా ఆసుపత్రి నుండి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆమె చూస్తుంది. జేమ్స్ ఇంటి బయట మంచానికి కట్టివేయబడ్డాడు. ముందున్న పరిస్థితిని చూసి సోనియా తన ముందు గన్ పట్టుకుని నిలబడి ఉండటం చూసి మైరా షాక్ అయింది. ఇది చూసిన మైరాకు సోనియా తనకు పూలు మరియు ట్రాలీని పంపిందని అర్థమైంది. ఇంతలో రోనీ కూడా అక్కడికి వచ్చాడు. సోనియా రోనీని అక్కడికి పిలిచింది. సోనియా వారికి గన్ చూపించి బట్టలు విప్పమని చెప్పింది. నిజానికి సోనియాకు రోనీ మరియు మైరా గురించి ఇప్పటికే తెలుసు మరియు ఆమె క్లబ్లో వారి ఫోటోలు తీసింది. కానీ చిత్రాలు చూసిన తరువాత ఈ వ్యక్తులు ఒకరినొకరు దాహం తీర్చుకోవడం మానేశారు. తన భర్త తనను మోసం చేశాడనే విషయం ఆమెకు పట్టింపు లేదు. జేమ్స్ తన గుహను కొట్టాలని ఆమె కోరుకుంది మరియు రోనీ మైరా నీటిని తీయడాన్ని కూడా చూడాలనుకుంది. ఆమె మాట విన్న తరువాత నలుగురు మళ్ళీ ఒకరి దాహం తీర్చుకోవడం ప్రారంభించారు. సోనియా జేమ్స్ను వేడి చేయడం ప్రారంభించినప్పుడు మైరా అతని తలపై దాడి చేసి చంపాడు. ఇది చూసిన జేమ్స్ మరియు రోనీ షాక్ అయ్యారు. కథ చివరిలో జేమ్స్ మైరాను క్షమించాడు మరియు ఇద్దరూ మళ్ళీ సంతోషంగా జీవడం ప్రారంభించారు. మరియు దీనితో మూవీ ఇక్కడ ముగుస్తుంది. మా వీడియో చివరి వరకు చూసినందుకు చాలా ధన్యవాదాలు.